సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన ప్రశస్తమైన పాదముల చెంత చేరి ఈ మంచి ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో దేవదేవుని యొక్క వాక్యాన్ని వినే ఈ చక్కటి అనుకూలతను అవకాశాన్ని ఈ ఉదయకాల సమయంలో మీకు మాకు మనకందరికీ కూడా ఆ ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభు యొక్క వాక్యాన్ని మనము విని దీవించబడి ప్రభు యొక్క విశేషమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మనము దేవుని కొరకు ముందుకు మహిమకరంగా సాగిపోదాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచ్చిన భాగంలో మనము వాక్యాన్ని చూడగలిగితే, మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అనే మాటను ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము ఏదైనా ఒక విషయాన్ని యోచన చేసినట్లయితే అది మన జీవితంలో స్థిరపరచబడే విధంగా దేవుడు చేస్తాడు అని, అంత మాత్రమే కాదు, అది మన మార్గముల మీద వెలుగును ప్రకాశింపచేస్తుంది అని ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ రోజున మనుషులు దేనిని యోచన చేయుచున్నారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. మనుషుని హృదయంలో యోచన, తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అస్థిరమే. యెహోవా ఆలోచన స్థిరమని దైవ గ్రంథం ఆ విధంగా చెబుచూ ఉంది. ఈరోజు ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో దేవుని యొక్క చిత్తం, ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు, ఆలోచనలు నా పట్ల ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ప్రభు జరిగించి నడిపించి సహాయం చేయని అని ఒక వ్యక్తి దేవుని యొక్క అధికారానికి, ఆధిపత్యానికి పూర్తిగా లోబడి ఒక వ్యక్తి ముందుకు దేవుల్లో కొనసాగినట్లయితే, దేవుడు నిజంగా మన జీవితంలో అద్భుతాన్ని చేయటానికి ఆయన సముఖతను, ఇష్టాన్ని, ప్రేమను చూపించే దేవుడిగా ఆయన ఉన్నాడు అని చెప్పుటలో ఎంత మాత్రము కూడా సందేహము లేనే లేదు. దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. మీ తలంపులు వంటివి కావు నా తలంపులు, మీ తలంపులు వేరు, నా ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు. గనుక మనము ఎప్పుడు కూడా క్రీస్తు యేసు కలిగిన మనసు మనము కలిగి ఉంటే మనము దేవుని వల్ల ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ లోకంలో జీవించిన ఈ మనుషులు ఆత్మీయులైతే ఆత్మీయమైన వాటి విషయంలో వాటి మీద మనస్సును పెడతారు అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు. అదే వ్యక్తులు భూసంబంధమైన వారైతే ఆ వ్యక్తులు భూసంబంధమైన వాటి మీద మనస్సును పెట్టే ఆవశ్యకత, అవకాశం ఉంది అని ఆ విధంగా దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు ప్రభు బిడ్డలమైన మనం ఏది యోచించాలి, ఏ విధంగా ఆలోచించాలి, మనము దేవుని యొక్క ఆలోచన సభలో చేరి ఉన్నవారమేనా అని ఒక మనుష్యుడు, ఒక వ్యక్తి దేవునికి అనుకూలంగా, దేవుని వాక్యానికి అనుగుణంగా, దేవుని మనస్సును కలిగి దేవుని వలె ఒక వ్యక్తి యోచించి ఆలోచన చేసినట్లయితే అది మన జీవితానికి ఎంతైనా మేలుకరంగా, దీవెనకరంగా దేవుడు దానిని చేస్తూ ఉంటాడు. ఆ తరువాత మరొక మాట మనం ఆ వాక్యంలో చూడగలిగితే, అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు
ప్రకాశించును అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మనుషుడు దేనిని యోచిస్తాడో అది ఆ మనుషుని జీవితంలో స్థిరపరచబడుతుంది అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవునికి నచ్చని వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని దేవుడు ఎప్పుడు కూడా ఆయన స్థిరపరచడు, ఆయన బలపరచడు. ఎందుకు అనంటే దేవునికి ఏదైతే ఇష్టమో, ఆయన మనసులో ఏదైతే ఉందో దాన్ని ప్రభు చేయటానికి ఎప్పుడు కూడా ఆయన వెనుకాడే దేవుడు కానే కాదు. ఆయన ముందు ఉండి సమస్తాన్ని కూడా నడిపించే దేవుడిగా ఆయన ఉండడానికి దేవుడు సహాయము చేస్తాడు. కనుక ఒక వ్యక్తి దేవుని తలంపులు ఆలోచనలు కలిగి దేవుని సన్నిధిలో ఆయన చేసే ఆలోచన స్థిరపరచబడాలి అని అన్నట్టుగా ఒక మనుషుడు దేవుని కొరకు దేవుని మనస్సును కలిగి ఆలోచన చేయాలి. రెండవది మన వాక్యములో చూడగలిగితే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దావీదు సంకీర్తన 119వ అధ్యాయం 105వ వచన భాగాన్ని మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 119, 105లో నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఆ విధంగా భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు ఒక వ్యక్తి తన జీవితంలో ప్రేమించింది ఏదైనా ఉందా అని అంటే మనం ఎక్కువగా ప్రేమించింది, మనం ఎక్కువగా ఇష్టపడేది దేవుడై ఉండాలి, దేవుని వాక్యమై ఉండాలి. ఇవి ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో అప్పుడు మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయటానికి ప్రభు కృప చూపెట్టి సహాయం చేస్తూ ఉంటాడు. కనుక ఒక వ్యక్తి మన మార్గముల మీద వెలుగు ప్రకాశించాలి అని అంటే, మన మార్గాల వెలుగుతో నింపబడాలి అని అంటే దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏమిటంటే మన యోచనలో దేవునికి అనుకూలంగా ఉండాలి. మన యోచన మన జీవితంలో దేవుడు స్థిరపరచాలి. మన ఉద్దేశాలు ఆలోచనలు దేవుడు స్థిరపరిచినట్లయితే మన జీవితం కూడా దేవుల్లో సుస్థిరంగా స్థిరపడి నమ్మకంగా ముందుకు వెళ్ళడానికి దేవాది దేవుడి దినం మన జీవితంలో ఆయన సహాయం చేస్తాడు. కనుక ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా ఆ విధంగా దేవునితో ఉండడానికి, అంటుకట్టబడే జీవితాన్ని ఆశించి ముందుకు వెళ్ళడానికి మనుషుడు ఎప్పుడు కూడా కృపను చూపించువాడై ఉన్నాడు అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. అందుకని దేవాన్ని వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్పి వాక్యాన్ని గురించి భక్తుడు మాట్లాడుతూ జీవము కలిగిన దేవుని యొక్క వాక్యమే, ఆ దివ్య వాక్యమే నా జీవితంలో నా త్రోవకు వెలుగుగా ఉంది అని అంటున్నాడు. దావీదు వెలుచున్న ఆ మార్గంలో వెలుగు లేకపోతే అడుగులు ఎక్కడ పడతాయో తెలియదు, ఎక్కడికి వెళుచున్నాడో తెలియదు, ఎక్కడికి వెళుచున్నాడో, ఏ అడుగులు వేయుచున్నాడో అది మనకు తెలియాలంటే అడుగుల యొక్క మార్గములో, అడుగులు వేసే ఆ మార్గంలో తప్పనిసరిగా వెలుగు ఉండాలి. వెలుగులో వేసిన అడుగు ఒక విధంగా ఉంటుంది, వెలుగు లేనప్పుడు చీకటిలో వేసిన అడుగు మరి ఒక విధంగా ఉంటుంది. కనుక ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా వెలుగు సంబంధులై ఉండి, వెలుగుమయమై ఉండి, వెలుగుతో నింపబడి, వెలుగుతూ ప్రకాశిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలిగితే నిజంగా మన దేవుడు మనల్ని బట్టి చాలా సంతోషించి ఆనందిస్తాడు ఆయన. కనుక ఈరోజు
మన యోచనలు, మన జీవితం దేవునిలో స్థిరపడే విధంగా, మన మార్గముల మీద ప్రభు యొక్క వెలుగు ఉండే విధంగా ఈరోజు ఆ వెలుగైన దేవుణ్ణి మన జీవితంలోనికి మనం ఆహ్వానిద్దాం. దేవా, ఈరోజు నా జీవితంలో, మా జీవితంలో ఉండండి, మీ వెలుగుతో నింపండి. మేము మీ కొరకు వెలుగు సంబంధులుగా, వెలుగుమయమై జీవించాలి తండ్రి అని చెప్పి ఒక వ్యక్తి ప్రభుని అడిగినట్లయితే, ఆ మనసున్న మంచి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో దేవుడు సహాయం దయచేసి మన కుటుంబాన్ని, మనల్ని, మన బిడ్డల్ని, మనము కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని అంచెంచులుగా ప్రభు దీవించి ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు మనం ఈ ఉదయకాల సమయంలో మన జీవితాన్ని, మన దినాన్ని దేవునితో మనం ప్రారంభించి దేవునితో ముగిద్దాం. మన జీవితంలో, మన మార్గానికి, మన తలంపులకు, ఆలోచనలకు, మన ఉద్దేశాలకు దేవుని కృప ఎల్లప్పుడూ తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరినీ ప్రభు ఈ ఉదయకాల సమయంలో దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.